జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము. అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన ఒక జాతకం అనేది ఉంటుంది. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాశుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి. రెండోది మన చాకచక్యం, మన తత్ఫలితాలు, మనం చేసేటువంటి పనులు, దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దు బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు. ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది. అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట. అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎదురితలైనా, ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది. మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికి కూడా సుసంకారంగా ఉంది, అందరికి కూడా బహువిధంగానే ఉంది, అందరికి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలానే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని. అలానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శీతాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇది కామన్ గా మనకి కాలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు, ఏం దొరకవు, మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే సమకూర్చుకోవాలి. అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఏమన్నా సాధించాలా, సంపాదించాలా, ఇంతవరకు సరిపోతుందా, ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. మనం చూడండి, పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి అల్లుడు రావాలి, ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి ముందుగా అనుకుంటాం. కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి, కొత్త నడవడిక ఏంటి, కొత్త వరవడి ఏంటి, మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అయితే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి 2026 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది, అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉన్నారు కదా. ఎందుకంటే ముందుగా విషయం తెలిస్తే మనకి నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి, ప్రికాషన్ తీసుకోవడం మనకు అర్థమైంది కదా. దానివల్లనే మనం ముందుగానే చెప్తూ ఉన్నాం అన్నమాట మన ప్రేక్షకులందరికీ కూడా. అయితే ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి అని చెప్పలేం, కానీ ఉండొచ్చు. కానీ అది ఎలాగా అంటే మన ఒక చేసేటువంటి ప్రక్రియ, మన ఒక ఆలోచన, మన యొక్క నమ్మకం, మన ఒక గోల్, ప్రత్యేకంగా ఈ మేషరాశి వారికి అనుకున్నటువంటి గోల్ ని సాధించుకున్నటువంటి విధానం ఈ 2026 సంవత్సరంలో కొనసాగొచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఎట్లా ఉంటాయండి, మనకి 2020 సంవత్సరంలో మారినటువంటి గ్రహాల వల్ల మాకు అన్ని సానుకూలంగా లేవు కదా.
అలానే శని భగవానుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు, మరి ఎలా సాధ్యం అనుకుంటారేమో. కానీ 2026 సంవత్సరంలో శని భగవానుడు మీకు సానుకూలంగా లేకపోయినప్పటికీను మీకు గ్రహాలన్నీ సానుకూలంగానే ఉన్నాయి. బుధుని యొక్క బలము మీకు చేకూరుతుంది, అలానే గురు యొక్క బలం కూడా చేకూరుతుంది. కాబట్టి ఎవరికైనా సరే బాధపడుతున్నారా పెళ్లిళ్ళు కాలేదని, ఖచ్చితంగా ఫిబ్రవరి మాసం కల్లా లేదంటే మే మాసం కల్లా కూడా మేషరాశి వారు మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి కోరిక ఉన్నవారు, ఆశ ఉన్నవారు, పెళ్లి మీద నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా మే మాసం లోపు పెళ్లి అనేది అవుతుంది. ఇకపోతే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా, యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారా, మే లోపు ప్రయత్నం చేయండి. దొంగచాటుగానో ఎవరో బ్రోకర్ని నమ్మేసో డబ్బులు పెట్టకుండా మీకు మీరుగా స్వతహాగా ఉన్నతంగా ఆశతో నమ్మకంతో గోల్ సాధించాలని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు విదేశీయానం ప్రయాణం ఉంటుంది, యూనివర్సిటీ సీట్ కూడా లభిస్తుంది. ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీ. కానీ ఒకటి చేయాలి, మీరు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో ఇలా మ్యారేజ్ నాకు అవ్వట్లేదు స్వామి, మ్యారేజ్ అవ్వాలి లేదు విదేశీయానం వెళ్ళాలంటే మే మాసం లోపు అవ్వాలి అనుకుంటే గనక ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ కి తగ్గట్టుగా ఏదైనా పరిహార నిమిత్తం ఒక దీక్షలా చేయండి. ఆ దీక్ష 11, 21, 41 రోజుగా పెట్టుకోండి. ఆ దీక్షలో మీరు ఏది అతిగా చేసుకునే అవసరం లేదు. ఏదైనా చెడు వ్యసనానికి దూరం అవ్వండి. ఆ 11 రోజులైనా 21 రోజు 41 రోజైనా సరే మీకు మందు తాగడమా, మద్యం సేవించడమా, లేకుంటే గనక ఏదైనా ఎఫ్ఐఆర్ ఉండటమా, లేకుంటే ఏదైనా పేకాట ఆడటం, జోదం ఆడటం ఇలాంటి ఏదైనా ఉంది, సిగరెట్ లాంటివి ఆగటం కానీ తాగడం కానీ ఉంటే గనక వాటిలో ఏదైనా సరే మానుకోండి. ఆ గోలుకి సాయి సూచిగా మీరు వెళ్ళండి. ఖచ్చితంగా ఆ గోలే మీకు ఎదురవుతుంది, మీకు అనుకున్నటువంటి స్థాయి తీసుకెళ్తుంది. అనుకున్నది చేయడానికి మేషరాశి వారు మాట మీద నిలబడతారు, వారంతా మొక్కుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మీకు విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే ఉన్నత శిఖరానికి కూడా చేరుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. మే మాసం లోపే మీకు అనుకున్న జాబ్ వస్తుంది. ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా కూడా మంచి ప్రయత్నం చేయండి, అనుకున్న గోల్ మీకు రీచ్ అవుతుంది. రెండోది, ఎవరైనా సరే మేషరాశి వారు రాజకీయ రంగంలో ఎదగాలనుకుంటే మే మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు ప్రయత్నం చేయండి. అనుకున్న స్థాయికి ఆ స్థితిగతులకి అన్ని కూడా రాశి నక్షత్రం గ్రహాలన్నీ మీకు శోధిస్తాయి. అందులోనూ 23 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజకీయ రంగ ప్రవేశం మీరు చేసినట్లయితే అనుకోని విధంగా మీరు ఆ స్థితిగతుల స్థాయికి మీరు వెళ్తారు. కానీ చెడు వ్యసనానికి మాత్రం బానిస అవ్వకూడదు. ఎంతైతే వ్యసనానికి మీరు బానిస అవుతారో అదే విధంగా మీరు దిగజారేటువంటి తత్వము, మీ యొక్క సీక్రెట్, మీకున్నటువంటి పర్సనల్ పేజెస్ ఎవరికైనా చెబితే గనక ఖచ్చితంగా వారి నుంచే మీకు చేటు ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీ పాటికి మీరు మీ పని మీరు ఎవరికి చెప్పే పనిని చేసే పనిని ఎవరికి చెప్పకుండా ఉన్నంత వరకు కూడా ఎదిగేటువంటి అవకాశం మీలో ఉంటుంది. ఇక మీలోని జోషు నింపుకోవాలి. ఖచ్చితంగా 2026 సంవత్సరం మేషరాశి వారిది పై చేయి ఉండేలాగా ఏర్పడుతుంది. అలానే ఎవరైనా సరే ట్రస్ట్ కానీ, అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఇలాంటి సేవా సమితంగా చేసేటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు మీ వద్దకి చాలా మంది వస్తుంటారు. మీ యొక్క చేయూత కావచ్చు, మీ యొక్క ఆలోచన కావచ్చు, ఆచరణ కావచ్చు, అవకాశం కావచ్చు, మీ మంచితనం కావచ్చు, మీకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి శక్తి యుక్తులు మీలో లభించేదానికి సానుకూలమైనటువంటి వాతావరణం మీకు చేకూరుతుంది. అది ఎప్పుడు అంటే గనక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు సానుకూల వాతావరణం కనబడుతూ ఉంది. అలానే మీకు గండాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఆ గండాలను మీకు అధిగమించాలంటే గనక ఖచ్చితంగా మరో విషయం చేసే అవసరమే లేదు. మనం ఏదైతే పరిహారం చెప్పామో ఆ పరిహారం మీరు చేసుకున్నట్లయితే గనక మీకు శత్రుభయం, శత్రుపీడ అన్ని కూడా మీకు తొలగిపోతే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం, ఇప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏమైనా జరిగినాయా, అష్టదిబ్బందిని ఏమైనా జరిగిందా కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోతే ఎవరైనా గురువుని నమ్ముకొని ఇబ్బంది పడేటువంటి విధంగా మీరు లేకుండా ఉండాలి. అలానే ఈ 2026 సంవత్సరంలో ఎక్కువ మంది గురువులు రావచ్చు, ఎక్కువ మంది చేత మోసపోయి కూడా ఉండొచ్చు. కానీ అలాంటిది అవసరం లేకుండా ముందుగానే మీకు పరిహారం తెలుస్తుంది. కాబట్టి ఆ ఒక్క పరిహారం 1,00,000 రూపాయలతో సంబంధం. ఆ ఒక్క పరిహారం మీరు చేసుకుంటే గనక లైఫ్ లో ముందుకు వెళ్ళేదానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరం
మేషరాశి వారికి అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లేందుకు ఎలాంటి భయభ్రాంతులకు అవ్వకుండా ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే ఈ పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. మనకి ఈ రాశి వారి కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి. దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి. అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు. ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి. ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి. పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి. అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి. రేకులు అంటే మనకి ఇళ్లపైన వేసుకున్నటువంటి రేకులు కాదు, గులాబీ రేఖలు. అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి. ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి. ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపర్యంగా వచ్చేటువంటి అమ్మవారు, మీరు పూజించేటువంటి అమ్మవారు, మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి, ఆవిడ గ్రామ దేవత కావచ్చు, పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు, ఇష్టసఖి అమ్మవారైనా కావచ్చు, ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఈ రాశి వారికి. అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ₹1,00,000 రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం. ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి. అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది. అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది. పన్నీరు, ఆవు పంచకం, దాంట్లోనే కొంచెం గంధము, దానిలోనే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి. ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లారి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇది వారానికి ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, మాసానికి ఒక్కసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి, నరఘోష, నరభయం, అలానే శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఇచ్చి రాకపోవటం, ముందుకు ఎదగలేకపోవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, అష్టదిగ్బంధం ఉండడం, అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం, రంది, ఆలోచన, ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓర్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము. అన్ని గ్రహాలు బాగున్నాయి, జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి ద్వారా చేసుకోవచ్చు. అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే లవంగాలు ఒక 7, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, పసుపు ఒక చిటికెడు. ఇది పరిహారం వినండి. ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా,
నిలువుగా 4 పక్షాలుగా కోయాలి. అది నిమ్మకాయల సగభాగమే కోయాలి. ఆ కోసినటువంటి సగభాగానికి బద్దలు ఉంటాయి. ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి 2 చొప్పున, ఒక బద్దకి 3 చొప్పున గుచ్చాలి. అప్పుడు మనకి 9 లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది. దాంట్లో పసుపు పోయాలి. ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు, దాంట్లో తెల్ల ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి. అది మళ్ళీ కట్టేసాలి. నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ, చాతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముక్కి, భానుమతి, యక్షిని, మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలుగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ, లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విఘ్నాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు. మీ పక్కనే ఉండండి. ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఏ విఘ్నాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.